హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పెరుగుదల వికాసాల మధ్య భేదాల గురించి తెలుసుకుందాం. డిఫరెన్సెస్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్, పెరుగుదల. ఇది ప్రతి జీవిలో జరిగే పరిమాణాత్మక మార్పు. నెక్స్ట్, వికాసం, డెవలప్మెంట్. పరిమాణాత్మక గుణాత్మక మార్పుల కలయిక మరియు పరిమాణాత్మకం ప్లస్ క్రియాత్మకం వికాసం అనేది. ఇదేమో పరిమాణాత్మక మార్పు, పెరుగుదల అనేది. వికాసం అనేది పరిమాణాత్మక గుణాత్మక. ఇక్కడ చూడండి, పరిమాణాత్మకం ప్లస్ క్రియాత్మకం. ఏంటిది? వికాసం. నెక్స్ట్, పెరుగుదల కౌమార దశకు ఆగిపోతుంది. పెరుగుదల అనేది కౌమార దశలో ఆగిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కౌమార దశ అనేది ఏ ఏజ్లో వస్తుంది, ఏ ఏజ్లో అంటారు, ఏ వయసులో అంటారు? నెక్స్ట్, వికాసం నిరంతరమైనది, జీవిత పర్యంతరం సాగుతుంది. వికాసం అనేది నిరంతరమైనది, అది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది కౌమార దశకు ఆగిపోతుంది. పెరుగుదల అనేది ఎప్పుడు ఆగిపోతుందండి? కౌమార దశకు. కానీ వికాసం అనేది నిరంతరమైనది, జీవిత పర్యంతరం సాగుతుంది, మన జీవితకాలం సాగుతుంది వికాసం అనేది. నెక్స్ట్, ఇది మూర్తమైన ప్రక్రియ. ఇది ఏ ప్రక్రియ అండి? మూర్తమైన ప్రక్రియ. వికాసం అనేది అమూర్తమైన ప్రక్రియ. పెరుగుదల అనేది మూర్తం, అమూర్తమైనది వికాసం. దీనిని ఖచ్చితంగా కొలిచి చెప్పగలం. గ్రోత్ అనేది ఖచ్చితంగా కొలిచి చెప్పగలం. ఖచ్చితంగా కొలిచి చెప్పలేం, కానీ అంచనా వేయవచ్చు. ఇది వికాసం అనేది ఖచ్చితంగా, డెవలప్మెంట్ అనేది కొలిచి చెప్పలేం, కానీ అంచనా అనేది వేయవచ్చు. పెరుగుదల అనేది ఖచ్చితంగా కొలిచి చెప్పగలం, కానీ వికాసం అనేది కొలిచి చెప్పలేము, కానీ అంచనా వేయచ్చు. నెక్స్ట్, పెరుగుదల లేకపోయినా వికాసం జరిగిపోవచ్చు. వాళ్ళకి పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరగచ్చు అనమాట. డెవలప్మెంట్ అనేది అవ్వచ్చు. ఉదాహరణ, మరుగుజ్జులు. నెక్స్ట్, జరిగే పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు. సగటు కన్నా ప్రజ్ఞావంతులు దారి తీయకపోవచ్చు. సగటు కన్నా ప్రజ్ఞావంతులు బ్రాకెట్లో చూడండి. జరిగే పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు. ఆ గ్రోత్ అనేది వికాసానికి, డెవలప్మెంట్కి వెళ్ళచ్చు, కానీ సగటు కన్నా ప్రజ్ఞావంతులు దారి తీయకపోవచ్చు. సగటు కన్నా ప్రజ్ఞావంతులు. నెక్స్ట్, పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఈ పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే. పెరుగుదల కలయికే వికాసంగా చెప్పవచ్చు. ఈ పెరుగుదల కలయికే వికాసమని చెప్పవచ్చు. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది డెవలప్మెంట్లో ఒక, గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్. పెరుగుదల కలయిక వికాసంగా చెప్పవచ్చు. ఈ పెరుగుదలతో కలిసి, గ్రోత్తో కలిసి చెప్పడమే వికాసమని చెప్పవచ్చు. పెరుగుదల సంకుచితమైనది, సంకుచితమైన చర్య. ఈ పెరుగుదల అనేది ఏ చర్య అండి? సంకుచితమైన చర్య. నెక్స్ట్, ఇది విస్తృతమైనది మరియు సంకీర్ణమైనది. ఈ వికాసం అనేది విస్తృతమైనది మరియు సంకీర్ణమైనది. పెరుగుదల మార్పులు ప్రత్యక్షంగా కొలవచ్చు. ఈ పెరుగుదల మార్పుల్ని మనం ప్రత్యక్షంగా కొలవచ్చు. వికాసం ఒక సంకీర్ణ చర్య. నెక్స్ట్, వికాసం వల్ల కలిగే మార్పులు కొలవడానికి వివిధ రకాల పరికరాలు, పద్ధతులు ఉపయోగించాలి. దీన్ని ప్రత్యక్షంగా కొలవచ్చు. దీన్ని ఏం చేయాలి? పరికరాలు, పద్ధతులను ఉపయోగించాలి. పెరుగుదల వలన వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ పెరుగుదల వల్ల అనేది వికాసం జరగచ్చు, జరగకపోవచ్చు. నెక్స్ట్, పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది. పెరుగుదల అను పదాన్ని శారీరక మార్పులకు మాత్రమే వాడుతారు. ఇది ఏ మార్పులకి వాడతారు? శారీరక. వికాసం వివిధ అంశాల అంటే శారీరక, సాంఘిక, నైతిక మార్పులు సూచించడానికి వాడతారు. శారీరక,
సాంఘిక నైతిక మార్పులను సూచించడానికి వాడతారు. పెరుగుదలను భౌతికంగా గుర్తించవచ్చు. ఈ పెరుగుదలను మనం భౌతికంగా గుర్తించవచ్చు. వికాసం అంతర్గతంగా జరుగుతుంది, దీన్ని చూడలేం. అంతర్గతంగా జరుగుతుంది, దీన్ని చూడలేం. పెరుగుదలను బహిర్గతంగా గుర్తించవచ్చు. ఈ పెరుగుదలను బహిర్గతంగా గుర్తించవచ్చు. వికాసం అంతర్గత ప్రక్రియ, పరిశీలనకు అసాధ్యం. పెరుగుదల జీవితాంతం కొనసాగదు. వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ. ఇది జీవితాంతం గ్రోత్ అనేది జరగదు. వికాసం డెవలప్మెంట్ అనేది జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ. పెరుగుదల గుణాత్మకం. ఈ పెరుగుదల అనేది గుణాత్మకం అన్నమాట. నెక్స్ట్, వికాసంను అంచనా వేయవచ్చు. ఈ వికాసాన్ని అంచనా వేయవచ్చు. అంగవైకల్యాలు పెరుగుదలకు అడ్డుగా నిలుస్తాయి. అంగవైకల్యాలు గల పిల్లలకు పెరుగుదల అనేది అడ్డుగా నిలుస్తుంది. అంగవైకల్యాలు వికాసానికి అడ్డు తగలవు. ఈ డెవలప్మెంట్ అనేది వికాసం అడ్డు తగలవు. నెక్స్ట్, వికాసం పరిమాణాత్మకమైనది. వికాసం ప్రమాణాత్మకమైనది. ప్రమాణాత్మక. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.